నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో మరియు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు 730 కాగా వాటిలో కేవలం 21 మాత్రమే అమలు చేశారని టీడీపీ రాష్ట్ర కమిటీ నాయకుడు సీలం కిరణ్ కుమార్ వెల్లడి అసైన్డ్ భూముల చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు డిమాండ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో మరియు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు 730 కాగా వాటిలో కేవలం 21 మాత్రమే అమలు చేశారని టీడీపీ రాష్ట్ర కమిటీ నాయకుడు సీలం కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవరత్నాలు మరియు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో మరియు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలలో 85% ఫెయిల్ పోస్టర్లను టీడీపీ నాయకులు విడుదల చేశారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కమిటీ నాయకుడు సీలం కిరణ్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ మూల ఆయన పర్యటించినా సభ నిర్వహించినా తాము ఇచ్చిన హామీలలో 99.5% పూర్తి చేశామని అబద్ధాలు చెబుతున్నారని గణాంకాలతో వివరించారు. గూడూరు మున్సిపాలిటీకి త్రాగునీటి సరఫరా కోసం 18 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పనులను కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. కావున టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ మోసాలపై ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజు, ఇజ్రాయెల్, కుమార్, రవీందర్ రెడ్డి, రహీం, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 151 సీట్లు వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల్లో ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు, ప్రతి మండలానికి వెళ్ళినప్పుడు ఆయన నేనున్నాను, నేను విన్నాను, నేను కన్నాను అనే అందరి యొక్క తలలను నూరుతూ నేను ప్రతి విషయం కూడా వింటున్నాను కాబట్టి అన్నీ చేస్తాను అని చెప్పాడు. ఆయన ఇచ్చిన హామీలు మొత్తం కూడా 730 హామీలు ఇచ్చారు. ఆయన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీలు, అదేవిధంగా జగన్ రెడ్డి గారి పాదయాత్రలో కలిపి మొత్తం ఆయన ఇచ్చినవి 730. దీంట్లో ఆయన అమలు చేసింది వచ్చి 21 హామీలు. 21 హామీల్లో నవరత్నాలకు సంబంధించి 17, పాదయాత్ర రాష్ట్ర స్థాయిలో జరిగిన హామీలు ఒకటి చేశాడు. అదేవిధంగా పాదయాత్రలు జిల్లాలోను, నియోజకవర్గాల్లోనూ, మండలాల్లో జరిగినప్పుడు ఇచ్చిన హామీలు 480లో 3 చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పాక్షికంగా అమలు చేసింది కూడా నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీల్లో 43 చేశాడు. టోటల్ వచ్చి అమలు కానివి 55% ఉన్నాయి. అంటే 109 హామీలు అమలు జరపల, టోటల్ 55% ఉన్నది. అదేవిధంగా పాదయాత్ర రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు మొత్తం 51, ఆయన అమలు జరిపింది 1, పాక్షికంగా అమలు జరిపింది 6. ఇది 44% ఉంది. దీంట్లో 86% ఆయన అమలు జరపలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పాదయాత్రలో జిల్లాలు, నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలు 480లో ఆయన అమలు జరిపినాటి 3, ఆయన అమలు జరపకుండా ఉన్నాటి 9. టోటల్గా ఆయన 468 అమలు జరపలేదు. అది 98% ఉంది. టోటల్గా 730 హామీలకు సంబంధించి ఆయన అమలు జరపకుండా ఉండింది 621, 85% హామీలని ఆయన అమలు కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని సిఐటియు నాయకులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా
కార్మికులు వారి నిరసనను వ్యక్తం చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లకు ఇచ్చిన వారి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ కాల పరిమితి దాదాపు అయిపోతూ ఉండటంతో కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగటం జరిగిందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరవధిక సమ్మె 5వ రోజుకి చేరుకోవడం జరిగింది. గూడూరు పట్టణం నందు కామ్రేడ్ ఈరోజు 5వ రోజుకి చేరుకోవడానికి నిరవధిక సమ్మె మున్సిపల్ కార్మికులు గల కారణం ఏమిటి అని అంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. సీట్ల కోసం ఓట్ల కోసం వచ్చి 4 అవుతుంది 4 అవుతుంది అని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చండి అయ్యా దేవుళ్ళారా అని చెప్పి మేము మొరపెట్టుకుంటున్నాం. 4.5 సంవత్సరం నుంచి ఇంక 2-3 నెలల్లో ప్రభుత్వం దిగిపోద్ది. ఇప్పటికి కూడా మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఈరోజు మున్సిపల్ కార్మికులు 4.5 సంవత్సరంగా విసిగెత్తిపోయి ప్రభుత్వం ఇచ్చినటువంటి కళ్ళబుల్లి మాటలు చెప్పేటువంటి అబద్ధాల మాటల్ని నమ్మలేక ఈ ప్రభుత్వం మీద విసిగెత్తి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఈ నిరవధిక సమ్మెలో 5వ రోజు చేరుకున్న తర్వాత 5వ రోజే కాదు, మా హక్కులు మేము సాధించుకున్నంత వరకు ఈ సమ్మెని చేస్తానే ఉంటాం. మాకు ఈ సమ్మెలో ఎటువంటి హాని జరిగినా అపాయం జరిగినా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే మేమేమో సమ్మె స్టార్ట్ చేసి మొదలు పెట్టాము. ఈరోజు ఈ నిరవధిక సమ్మె మొదలు పెట్టడానికి ముఖ్య కారణం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే పర్మనెంట్ చేయాలని ఇంతకుముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పిన హామీల మేరకు అలా హామీలు ఇచ్చినాకే నెరవేర్చమని మేము ఈరోజు కోరుతున్నాం. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, మా మున్సిపాలిటీ సంఘం కానీ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇంకా ప్రభుత్వం దిగి రాకుండా మా సమస్యల్ని పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. ఇది మంచి ఉద్దేశం కాదు. గూడూరు మున్సిపాలిటీ యూనియన్ కమిటీ మెంబర్గా మాట్లాడుతూ వస్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఈ దినము మర్చిపోయి ఉన్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ దినము మీరు సభలో అధ్యక్ష కాంట్రాక్ట్ వర్కర్లకి అవుట్ సోర్సింగ్ వర్కర్లకి పెద్ద తేడా లేదు, మీరు పర్మనెంట్ చేస్తారా లేకపోతే నేను వచ్చిన తర్వాత నన్ను పర్మనెంట్ చేయమంటారా అని బల్లబుద్ధి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ దినము మీకు అది జ్ఞాపకం రావటం లేదా? మీరు మా రాష్ట్రాన్ని ఏలడానికి వచ్చి ఇప్పటికి 4 సంవత్సరాల 9 నెలలు కావస్తుంది. అయినా మీరు మా మున్సిపాలిటీ వర్కర్ల బాధ్యత తీసుకోలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము మీకు ఒకటే చెప్తూ వస్తున్నాం, మీరు చేసినటువంటి ఈ పనికి మా మున్సిపాలిటీ వర్కర్లందరినీ ఉరి వేసుకోవడానికి సిద్ధమై ఉన్నాం. రోడ్లు ఎక్కడానికి కారణం మీరే. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడ పక్కనే ఏదో కోసం ఇంకా ఒంటికి ఎందుకు 2 గంటలు పొలిటింగ్ సభ్యులు తెలియజేస్తుంది. కానీ అప్పుడు కూడా మేము అవన్నీ కూడా కష్ట నష్టాలు పడి మన టౌన్ కూడా శుభ్రం చేసి చేసుకోపోయేవాళ్ళం. అట్లా ఉంటే గత ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, అమ్మ ఇది సరైన పద్ధతి కాదు, మీ కష్టం మాకు తెలుస్తూ నేనున్నాను, మా నాయన కూడా రైతు బిడ్డ, మీ రైతు కష్టాలు కానీ అదే కార్మికుల కష్టాలు కూడా మనకు తెలుసు కాబట్టి నేను మీ కష్టాలను కూడా నెరవేరుస్తానని చెప్పి కొన్ని హామీలు ఇచ్చిపోయినారు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు. కానీ ప్రజాప్రతినిధులు చంద్రబాబు నాయుడు మీద ఎన్నికల్లో తారీఖులు మార్చేసి ఆయన ఇచ్చే ఈత పట్టాల కంటే కూడా ఇతర రాష్ట్రాల కంటే కూడా నేను ఇప్పిస్తానని చెప్పి ఆయన తీసుకోవటం జరిగింది. అయ్యా ఆయన గద్దెక్కిన తర్వాత 1 సంవత్సరం పాటు 1,000 రూపాయలు చెప్తే ఇంతవరకు ఇచ్చిన పాపం చాలా. కానీ ఆ రోజు నియోజకవర్గం కదా మేము కడుపు కానీ ఆయన ఇచ్చే సాధించాలని చెప్పిన చాలా ఎన్నో సార్లు రోజుకి మొరబెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా మనం తక్కువ. అయినా ఆయన ఏమైంది కానీ ఒకటే నేను చెప్తున్నాం, కార్మికులు
మేము కోరుతున్నాం. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మమ్మల్ని ఇచ్చిన కోరికలు నెరవేరమంటున్నాం. మేమేంటి అరుపైన వాడిని పర్మనెంట్ చేయండి, చచ్చిపోయిన ఇంట్లో ఉద్యోగుల నుండి అదేవిధంగా పెన్షన్ ఏర్పాటు చేయండి, మరియు సమాన పనికి సమాన వేతనం ఈరోజు పక్షాలంటే అసైన్డ్ భూముల చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని, పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ మహాసభ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ మహాసభ ఏఐకేఎంఎస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలతో పేదలు పోరాడి సాధించుకున్న అసైన్డ్ భూముల చట్టాన్ని జగన్ ప్రభుత్వం సవరించి భూస్వాములకు పెత్తందారులకు మేలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. అసైన్డ్ భూముల చట్ట సవరణను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మహాసభలో రాష్ట్ర నాయకులు నాంచార్లు సిఎస్ సాగర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆహార పదార్థాలు సరఫరా చేస్తూ ఆ గూడ్సుల్ని ప్రభుత్వం ఆపేసింది. రైళ్ళని రైతులు ఆపేస్తే గూడ్సుల్ని అక్కడికి ఆహార పదార్థాలు పోకుండా, అలాగే ఎరువులు విత్తనాలు పోకుండా ఆపేసింది. రైతులు ఎప్పుడైతే సంఘటితంగా 4 రోజులు గట్టిగా పోరాడారో అనివార్యంగా చర్చలకు వచ్చి మేము గూడ్స్ రైళ్లను కూడా వదులుతాము, మీకు ఆహార పదార్థాలు పంపిస్తాము అని చెప్పి పంజాబ్కి, హర్యానాకి ప్రభుత్వం అన్నింటినీ సరఫరా చేయాల్సి వచ్చింది. అది ఎంతింతై ఒట్టుడింతైనట్టుగా సంవత్సరము 4 రోజుల దాకా ఢిల్లీలో రైతులు చుట్టుముట్టి ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి, ఉపసంహరించుకుంటేనే మేము ఈ ఉద్యమాన్ని ఆపేస్తాము అని ఢిల్లీ శివార్లలో రైతులందరూ కూడా గుడారాలు వేసుకొని అక్కడే వంటని, పొలాలని లేదా గేదెలని, పశువులని, పంటలని ఇళ్లకు పోకుండా అవి కొంతమందికి అప్పచెప్పి ఇళ్లకాడ కొంతమంది ఆ కార్యకలాపాలు ఉంటే మిగిలిన రైతులు, మిగిలిన మహిళలు ట్రాక్టర్లు వేసుకొని ఎద్దులు కట్టుకొని మొత్తం ఢిల్లీ సరిహద్దులకు వచ్చి సంవత్సరం పైగా ఉద్యమం నిర్వహించారంటే రైతులు కూడా సంఘం పెట్టగలరు, రైతులు కూడా సంఘటితంగా పోరాడి చట్టాలని వెనక్కి కొట్టగలరు అని చెప్పి ఆ ఉద్యమం మనకి నిరూపించబడింది. అందుకని తల వంచి నరేంద్ర మోడీ నేను తప్పు చేశాను, ఈ చట్టాలని నేను ఉపసంహరించుకుంటున్నాను, నేను తీసుకొచ్చిన ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకోలేదు, అయినప్పటికీ రైతులందరూ కోరుతున్నారు కాబట్టి నేను దీన్ని విత్డ్రా చేసుకుంటానని చెప్పి ఆ పార్లమెంట్లో చట్టాన్ని ఉపసంహరించుకున్నాడు. అందుకని అటువంటి సందర్భంలో ఆయన ఏం చెప్పాడు, నేను వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు తీసుకొస్తా. ఎందుకు చెప్పాడో మాట, దాదాపుగా 1990 నుంచి నూతన వ్యవసాయ విధానం అమల్లోకి వచ్చింది. అంతకుముందు వేరే నెల్లూరు జిల్లా 3వ మహాసభ రికార్డ్ అధికారి గూడూరు భవనం జరుపుకుంటున్నాం. ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మహాసభలో ప్రధానంగా జిల్లాలోని రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలని చెప్పని ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చిన నుంచి ఈనాటికి 1 ఎకరా భూమిని కూడా భూస్వాముల ఆక్రమణలో ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ జరగలేదు. కాబట్టి తక్షణమే ఇవాళ భూ రిసర్వేకి జరుగుతున్న భూములు మొత్తం గుర్తించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీతో పాటు ఇతర పేదలకి ఒక కుటుంబానికి 3 సెంటర్లు పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ జిల్లాలో మొత్తం కూడా ఇటువంటి అసైన్డ్ భూముల్ని ఇవాళ యాజమాన్య హక్కుల పేరుతో మళ్ళీ భూస్వాములకు, కార్పొరేట్ చిత్తలకు అప్పగించే కుట్ర శరవేగంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతా ఉంది. దీన్ని తక్షణమే నియంత్రించాలి. దీన్ని ఇప్పటికే జిల్లాలో అన్యక్రాంతంలో అసైన్డ్ భూములు తిరిగి వాళ్ళకి ఇవ్వాలని చెప్పని ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో సీలింగ్ ధరకు అనేక వందల వేల ఎకరాల భూములు ఇవాళ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తుంది. ఈ భూములకి ఇవాళ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే తక్షణమే ఆ భూములకు వాళ్ళకి హక్కు కల్పించి ఆ భూములు పేదలకు పంపిణీ చేయాలని ఈ మహాసభ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తం కూడా ఈ జిల్లాలో మైనింగ్ లీజ్ రద్దయినట్టు భూములు ఇవాళ వందల వేల ఎకరాలు ఉన్నాయి. ఈ భూములు మొత్తం కూడా భూస్వాముల కబంధస్థాలు ఉన్నాయి, మైనింగ్ కదంబస్థాలు ఉన్నాయి. ఆ భూములు తిరిగి ఈ భూములు క్రీడల వలన మానసిక ఉల్లాసం,
పరిపూర్ణ ఆరోగ్యం, క్రమశిక్షణ, ఐక్యత, పోటీతత్వం కలుగుతాయని వాకాడు సొసైటీ అధ్యక్షుడు కొడవలూరి భక్తవత్సల్ రెడ్డి అన్నారు. శనివారం ఆడదాం ఆంధ్ర కార్యక్రమం మండల పరిధిలోని బాలమేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలిరెడ్డిపాళ్యం, కొండూరు, జమీన్ కొత్త పార్టీ సచివాలయ పరిధిలోని ఆడదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రీడాకారులను ఉద్దేశించి భక్తవత్సల్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్న సంకల్పంతో ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేశారని అన్నారు. క్రీడలకు దామోదర్ రెడ్డి క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు శంకరమ్మ, రమణమ్మ, ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీఓ తోట గోపీనాథ్, ఎంఈఓ భాషా, ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. నిష్ణాతులైనటువంటి పీఈటీస్ని, పీడీస్ని కొంతమంది నియమించారు. వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని గ్రహించి వాళ్ళని మండల స్థాయికి ప్రమోట్ చేస్తారు. మండల స్థాయిలో మళ్ళా కాంపిటీషన్ జరుగుతుంది. వాళ్ళని అసెంబ్లీ లెవెల్కి తీసుకుపోతారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, అసెంబ్లీ నుంచి వీళ్ళకి పారితోషికం కూడా ఇస్తారు, డబ్బులు కూడా ఇస్తారు గెలిచినటువంటి టీములకి. ఆ విధంగా జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి. మనకు తెలుసు అనేక రంగాలలో ఈరోజు ఈ కాంపిటీషన్ పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టారు. కింది స్థాయిలో ఉండేటువంటి అనేక మంది సింగర్స్ ఈనాడు వెలికి వచ్చారు. అంతకుముందు పెద్ద కనపడేది లేదు సింగర్స్. ఆ విధంగా ఇంకొక టీ షో ద్వారా డాన్సర్స్, ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో గ్రామీణ స్థాయిలో మట్టిలో మాణిక్యాలుగా ఉండేటువంటి క్రీడాకారులు వెలికి తీయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం. ఈ ఆలోచన ప్రజల యొక్క ఉండేటువంటి అవసరాలను గుర్తించి ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ క్రీడాకారులు కూడా వెలికి తీయాలనేటువంటి ఆలోచన గొప్ప ఆలోచన. కాబట్టి ఈనాడు మొదలవుతున్నటువంటి కార్యక్రమం మీరంతా విశేషంగా పాల్గొని వాకాడు మండలంలో ఉండేటువంటి క్రీడాకారులు, వాకాడు మండలం యొక్క గుర్తింపుని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంటాం. వాకాడు మండలం ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మండలంలో ఉండేటువంటి అధికారులంతా కష్టపడి పనిచేసి ఏ దాంట్లోనైనా మనం సమర్థిగా ఉంటున్నాం. కాబట్టి కూడా ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం మన వాకాడు మండల క్రీడాకారులు జిల్లా రాష్ట్ర స్థాయికి పోవాలని అనుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జమీన్ కొత్తపాలెం, కొండూరు, బాలెడ్డిపాలెం సంబంధించిన క్రికెట్, వాలీబాల్, అట్లాగే కబడ్డీ ఈ కోట్లు ఆడతాము. బ్యాడ్మింటన్ మాత్రం బాలెడ్డిపాలెం హై స్కూల్ గ్రౌండ్ లో ఆడిస్తాం. కాబట్టి సో ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా భక్త ఎంఏఓ గారిని. జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య నుండి ఇక్కడకు చేరిన అక్షింతలను గూడూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అందజేస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు సనత్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కేశవ మందిరంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఫోటోలను విడుదల చేశారు. కేశవ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా హిందువులు అనేక పోరాటాలు చేసి అయోధ్య రామమందిరం నిర్మాణం చేపట్టడం జరిగిందని, నిర్మాణం పూర్తి కావటం హిందువులకు ఆనందంగా ఉందని తెలిపారు. జనవరి 22వ తేదీ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రజలకు అయోధ్య నుండి చేరిన అక్షింతలను మరియు అయోధ్య రామ మందిర నిర్మాణం ఫోటోలను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు జనవరి 22వ తేదీన ఆ అక్షింతలను తలపై చల్లుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళీరెడ్డి, శ్రీనివాసులు, ఆర్వి రావు తదితరులు పాల్గొన్నారు. మన హిందువులు 500 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది. జనవరి 22వ తేదీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా భారతదేశం అంతటా కూడా శ్రీరాములు పాదుకులకు పూజ చేసినటువంటి అక్షంతులు భారతదేశం అంతా ప్రతి ప్రతి గ్రామానికి వచ్చి ఉన్నాయి. ఈ అక్షంతల్ని జనవరి 1వ తేదీ నుంచి ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ద్వారా జరుగుతుంది. ఈ అక్షంతల్ని ప్రతి కుటుంబం, హిందూ కుటుంబం కూడా స్వీకరించి ఆ అక్షంతల్ని దేవుడి మందిరంలో పెట్టుకొని జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు విగ్రహ ప్రతిష్ఠ జరిగే సమయంలో శ్రీరామనామం జపిస్తూ దీపం వెలిగించుకొని అక్షంతల్ని మన శిరస్సు పైన చల్లుకొని దేవుని కృపకు పాత్రలు కాగలరని
22:22 బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రతి గ్రామానికి కూడా అయోధ్య నుంచి అక్షంతులు వచ్చున్నాయి. అక్షంతులు అయోధ్యని శ్రీరాముని యొక్క దేవాలయం యొక్క నమూనా, శ్రీరాముని ఫోటో, తర్వాత ఒక కరపత్రము, ఈ 3 కూడా ప్రతి ఇంటికి జనవరి 1వ తేదీ నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా వాటిని సేకరించి ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అక్షంతల్ని తీసుకొని అప్పుడప్పుడు మనం పైన జరుపుకోకుండా జనవరి 22వ తేదీ 12 గంటల ప్రాంతంలో అక్షంతల్ని మన ఇంట్లో మనం చల్లుకొని ఆ రోజు రాత్రి ప్రతి ఇంట్లో కూడా నుంచి మొదలవుతుంది. జనవరి 1 నుంచి ప్రతి ఒక్క హిందూ కుటుంబం ముందు మా యొక్క కార్యకర్తలు వచ్చి మీకు అక్షంతలు, రాముని యొక్క మందిర రూపం ఒక ఫోటో, అలాగే కరపత్రం, రామ మందిరం యొక్క విశేషాలతో కరపత్రం మీకు అందించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇవి తీసుకొని మీ యొక్క ఇంట్లో పూజా మందిరంలో ఉంచి జనవరి 2024 11 గంటల నుంచి 1 గంట వరకు బాలరాముని ప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతుంది. ఆ రోజున మీరు అక్షంతల్ని మీ తలపై వేసుకొని మన దేశం యొక్క అభ్యున్నతి కోసం, మన ధర్మం కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం సంకల్పం చేసి శ్రీరాముని యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ కార్యక్రమంలో వారి యొక్క మనస్ఫూర్తితో పాల్గొని భాగస్వాములు కావాలి. దేవాలయాలు, అలాగే ఆర్ఎస్ఎస్ వారు, అలాగే బీజేపీ వారు, విహెచ్పి వారు, అలాగే మన ఎస్ఎస్ఎఫ్ వారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం మనం 2021-22లో మనం ఈ గుడికి కావలసిన ఆర్థికమైన వనరులన్నీ కూడా ప్రతి ఒక్క హిందువు కూడా మనస్ఫూర్తిగా పంపించారు. ఆ కారణంగా ఈరోజు అయోధ్య నుంచి వారు అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క హిందువుకి వారి రాముని యొక్క పాదం దగ్గర పూజ చేయించిన అక్షంతలు, పవిత్రమైన అక్షంతలు మనకు పంపించారు. అవన్నీ కూడా మనం ప్రతి ఒక్క కుటుంబానికి చేరేటట్లుగా ప్రతి గ్రామానికి చేర్పించాము. అవన్నీ కూడా మీ కుటుంబం వద్దకు 1వ తారీఖు నుంచి వస్తూ ఉంటాయి. మీరు సంతోషంగా అవి తీసుకొని మీ సంకల్పాన్ని మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి శనివారం సందర్భంగా భగవాన్ వెంకయ్య స్వామికి శ్రీ విశ్వనాథ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం భారీ అన్నదానం కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన మల్లిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి, అనూష దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయుష్యేంద్రియ ప్రతిష్టతే శతమానం భవతి. కూర్చోడు అంగట్లో ఉండబలా అంగటే కాదు, ఆయన ఉండలేరు కదా.
मदाचार्य पुरोगमैः मंगलम गोसलेन्द्राय शरणं भवे सर्वदा सर्वकार्येषु श्रीमद्रमारमण गोविंदा ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళా భక్తులు తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीरामाय नमः ओम शेषाद्रि निलयाय श्रीरामाय नमः ओम अनंत चरणाय श्रीरामाय नमः ओम श्रीसेनाय श्रीरामाय नमः ओम अभिगन्या परिष्वक्त वक्षसाद प्रदात्रे श्रीरामाय नमः ओम श्रीरामाय नमः ओम वैकान समुनि श्रेष्ठ पूजिताय सर्वदेशलसत्करतलाय श्रीरामाय नमः ओम भोजदत्त कल्हारक सृजे श्रीरामाय नमः ओम सम्यजामातरं मुनिं वाणि तिरुवायुमोदिनै पुंसि सैनापत्यपराय श्रीरामाय नमः ओम श्रीरामाय नमः ओम वृषभासुरहारिणे रामाय नमः ओम हरये श्रीरामाय नमः ओम गिरिकुंज विहारिणे श्रीरामाय नमः तिंगल तिरुमुगत्तु शेइलया सेंदिरंगी अंगप्परै कोंडवारै अणिपुदुवै युगाय श्रीरामाय नमः ओम शेषपर्वत रूपत्व प्रकाश ओम मत्स्य रूपाय श्रीरामाय नमः ओम पांडवारि बृहत्ते श्रीरामाय नमः ओम श्रीकंदाय कल्याण निधये निधये दिनां श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम् श्रीयकांताय कल्याण निधये पुदुवै पैंगमल तन्निल पट्टल पिरांगोलै सोन्ना सेंगल तमिळमालै मुप्पदुम तपाळै तोट्टद्दु बाविल सेंगल नीर्वाळिरिंदु अंबल्वाय भूमिनगान सेंगल पोळि गूरै वेण्पल तवत्तवर तंगल तिरुकोयिल सेंगिडुवान पोरंदा एंगरै मुन्ना वंदे कुलविळक्के एंबेरुमाटे सोदाय अरिबुराय अंबरमोडरत्तु होगी उरगनंता బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో మరియు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు 730 కాగా వాటిలో కేవలం 21 మాత్రమే అమలు చేశారని టీడీపీ రాష్ట్ర కమిటీ నాయకుడు సీలం కిరణ్ కుమార్ వెల్లడి.